హలో అండి. ఈరోజైతే వెజ్ మంచూరియా చేస్తున్నాండి. ఇది మంచూరియా బాల్స్ కోసం అయితే క్యాబేజీ 2 కప్పులు తురుము తీసుకున్నాండి. క్యాబేజీ తురుము ఇది 2 కప్పులు తీసుకున్నప్పుడు ఇది 1 కప్ అండి. క్యారెట్ తురుము 1 కప్పు తీసుకున్నా. ఒక ఆలు ఉడికించిన ఆలు అండి ఒకటి. పావు కప్పు కార్న్ఫ్లవర్ అండి. పావు కప్పు మైదా. సాల్ట్ అండి ఈ బాల్స్కి సరిపడంత. కారం, ఉప్పు కారం వేసిన తర్వాత ఈ తురుము ఉంది కదండి, క్యాబేజీ తురుము క్యారెట్ తురుము మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇది బాల్స్ చేయాలి. ఇప్పుడు ఈ సైజు ఉండలు చేసుకోవాలండి. అంటే పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా ఆ సైజు. అయితే మరిగిందండి. ఈ బాల్స్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా వేయించుకోవాలండి. సిమ్లోనే వేయించుకోవాలండి కొంచెం. అంటే మరీ సిమ్లోని కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో ఉంచి వేయించితే లోపల పిండి కూడా కుక్ అవుతుందండి. తొందరగా వేగాలని పెద్ద మంట పెడితే పిండిగా ఉంటుంది లోపల, పైన వేగి. అన్నీ వేగినాయండి ఇవి. ఇప్పుడు గ్రేవీ కావాలి మంచూరియాకి. దానికోసం ఆనియన్ అండ్ గార్లిక్ అండి, ఇది క్యాప్సికమ్, ఇది గ్రీన్ చిల్లీస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు లేనియండి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్, చిల్లీ ఇవి కూడా కొంచెం వేగాక ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తున్నా. క్యాప్సికమ్ కూడా కొంచెం వేగిందండి. దీనిలో వెనిగర్ వేస్తున్నా. ఇప్పుడు సోయా సాస్ కొంచెం అండి, చిల్లీ సాస్ అండి కొంచెం, టమాటో సాస్ వేస్తుందండి. ఉప్పు అండి, అంటే ఈ గ్రేవీకి సరిపడా. కొంచెం వాటర్ వేస్తుందండి. కార్న్ఫ్లవర్ అండి, 1 స్పూన్ వరకు కలిపి పెట్టుకున్నాను వాటర్లో, అది కూడా యాడ్ చేస్తుంది. ఈ మంచూరియా బాల్స్ వేస్తున్నాండి. మంచూరియా రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.